నాకు ధ్యానాన్ని నేర్పించి ఆధ్యాత్మికత వైపు నన్ను అడుగులు వేయించినటువంటి నా గురుదేవులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నాకు ప్రజ్ఞా విజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, శరీర జ్ఞానాన్ని, చక్రజ్ఞానాన్ని, అమరత్వ జ్ఞానాన్ని అందించినటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే రామ్తా విజ్ఞానంలోనికి, రామ్తా ప్రజ్ఞా వీచికల్లోనికి ఐశ్వర్య ప్రాప్తిరస్తు అనేటువంటి స్పెషల్ ఎపిసోడ్స్లోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మనం ఐశ్వర్య ప్రాప్తిరస్తు గురించి మనం నేర్చుకుంటున్నాము, మనీ మంత్రా గురించే మనం నేర్చుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం గత ఎపిసోడ్లో అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. ఆ అష్టైశ్వర్యాలలో సంపద అంటే మనీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ధనానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకున్నాము. రాజ్యము కానీ, ధాన్యము కానీ, సేవకులు కానీ, ఈ మూడు ఐశ్వర్యాలు కూడా ధనం లేకుంటే ఎందుకు పనికి రావు అనేది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం మిగతా ఐశ్వర్యాలకి, ధనానికి ఉన్నటువంటి ఆ అనుసంధానం గురించి మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకుందాం మాస్టర్స్. ఆ తరువాత ముఖ్యంగా మనకు ఉండేది జీవిత భాగస్వామి. భార్యకి భర్త, భర్తకి భార్య. ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే మన జీవితం సాఫీగా, సంతోషంగా, హాయిగా కొనసాగుతూ ఉంటుంది. అనుకూల వరుడు కావాల్సిందే అందరికి కూడా. భర్తకి అనుకూలవతి అయినటువంటి భార్య కావాల్సిందే, భార్యకి అనుకూలుడు అయినటువంటి భర్త రావాల్సిందే. భార్యాభర్తల మధ్య దాంపత్యము ఎంత అన్యోన్యంగా ఉందా, ఎంత ప్రేమమయంగా ఉన్నా, ఇద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ ఉండొచ్చు మాస్టర్స్. ప్రేమలో ఒకరికొకరు మునిగి తేలుతూ ఉండొచ్చు, ఒకరినొకరు అత్యంత అద్భుతంగా ఇష్టపడుతూ, ప్రేమిస్తూ, ప్రాణంగా చూసుకుంటూ అయినా ఉండొచ్చు. కానీ ఎంతకాలం ఉంటారు అలా? ఎంతకాలం ప్రేమిస్తూనే ఉంటారు, ఎంతకాలం ఇష్టపడుతూనే ఉంటారు? మనం ఖచ్చితంగా వాస్తవాలనే మాట్లాడుకోవాలి. ఊహాలోకాలలో మనం ఎప్పుడూ కూడా విహరించవద్దు. ఎందుకంటే ఈ భూతలం మీద మనం ఆనందంగా జీవించాలంటే కొన్ని కఠోరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఆ కఠోరమైనటువంటి వాస్తవాలు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, వాటిని అధిగమించగలగాలి. ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఎంత అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నా భర్త సంపాదనాపరుడు కాకపోతే భార్య ఎంతకాలం అనుకూలంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్? కొన్ని భౌతికపరమైన విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ మన నిజ జీవిత వాస్తవాలు కదా. భర్త దగ్గర ధనం లేకుండా ఉంటే భార్య ఎంతకాలం పాటు ఉంటుంది? ఎంతకాలం అలాగే ప్రేమతో, ఎంతకాలం అదే ఆప్యాయతతో, ఎంతకాలం అదే అనుబంధంతో ఉంటారు. ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఎక్కువ శాతం మంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కువ శాతం మందిలో సంపాదనపరుడు అయినా కూడా ఇంకా సంపాదించకుండా ఉంటే, అంటే తమ పిల్లల అవసరాలకి, కుటుంబ అవసరాలకి సరిపడేటువంటి ఆదాయం రాకుండా ఉంటే ఖచ్చితంగా ఆ భార్యాభర్తల మధ్య చికాకులు, కోట్లాటలు, కోపాలు ఇవన్నీ కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాము. ఒక్కొక్కసారి మన కుటుంబంలో కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక లేమి కనుక మనకు ఉన్నప్పుడు మన భర్త కానీ, మన భార్య కానీ మనలో ప్రవర్తించే తీరులో ఎక్కడో చిన్న మార్పుని అయినా మీరు గమనించి ఉంటారు మాస్టర్స్. మనం ఒప్పుకోవాలి. కొన్ని వాస్తవాలని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి, వాటిని మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సంపాదించి తీసుకొచ్చినటువంటి ధనాన్ని భార్య విచ్చలవిడిగా అవసరాలకు మాత్రమే కాకుండా వినోదాలకి, అనవసరమైన విషయాలకి ఖర్చు చేస్తూ ఉంటే ఆ భర్త తనతో ఇంకా అదే ప్రేమతో ఉండగలడా, ఇంకా అదే ఆప్యాయతతో ఉండగలడా? ఖచ్చితంగా ఉండలేడు అనే జవాబే వస్తుంది. నేను ఎక్కువ శాతం మంది గురించి మాట్లాడుతున్నాను. కొద్దిమంది ఉంటే ఉండొచ్చుగాక, తను అనవసరమైన కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రేమతో ఓకే అని చెప్పేవాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ ఎక్కువ శాతం గురించి మనం మాట్లాడుకుంటే ఇద్దరి మధ్య అప్పుడు కూడా మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయి. అందుకే సరిపడా ధనం ఉండాలి. ఆ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి, ధనానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. సంపద సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపదని ఎలా డీల్ చేయాలో కూడా మనకు అర్థమై ఉండాలి. డీలింగ్ ఆఫ్ మనీ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. క్రియేషన్ ఆఫ్ ద మనీతో పాటుగా డీలింగ్ ఆఫ్ ద మనీ కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి
మనీ అనేది కూడా జీవిత భాగస్వామి విషయంలో కూడా చూడండి ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో. నిజంగా చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇట్స్ ఒక బిగ్ రోల్ అంటాం కదా మనం. ఒక ముఖ్యమైనటువంటి క్రూషియల్ రోల్, ఒక క్రూషియల్ రోల్ని మనీ అనేది ప్లే చేస్తుంది ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలలో. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ధనమే వచ్చింది లింకప్. ధనంతోనే అన్ని లింకప్ అవ్వకుంటూ వచ్చాయి చూడండి మాస్టర్స్. కాబట్టి జీవిత భాగస్వామి అనేటువంటి అద్భుతమైన ఐశ్వర్యం కూడా, అన్నిటికంటే ఉత్తమమైన ఐశ్వర్యం కూడా ధనముతోనే అనుసంధానమై ఉంది, ధనంతోనే నేను ప్రభావితమై ఉంది అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. నేను ధనం వీటన్నింటినీ ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నా మాస్టర్. చూడండి, ధనంతో రాజ్యం ప్రభావితం అవుతుంది, ధనంతో ధాన్యం ప్రభావితం అవుతుంది, ధనంతో సేవకులు ప్రభావితం అవుతారు, ధనంతో జీవిత భాగస్వామి కూడా ప్రభావితం అవుతుంది. దానితో పాటే సంతానం. సంతానానికి ధనానికి ఏమిటి అంటారా? మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రభావితం చేసే అంశము చదువు. పిల్లలు చదివేటప్పుడు ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి అత్యున్నతమైనటువంటి విద్యని అందించాలని చూస్తారు. ద బెస్ట్ యూనివర్సిటీస్లోనే, ద బెస్ట్ కాలేజెస్లోనే అడ్మిషన్ కావాలి అని చూస్తుంటారు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు విదేశాలలో, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ అత్యున్నతమైన యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అక్కడ ఆ యూనివర్సిటీలో విద్యను గనక వాళ్ళు అభ్యసిస్తే వాళ్ళకి తరువాత వచ్చేటువంటి ఉద్యోగం కూడా చాలా మంచి ఉద్యోగం వస్తుంది అని ప్రతి ఒక్క తల్లి తండ్రి సహజంగానే ఆశిస్తూ ఉంటారు. కానీ అలాంటి విద్య ఇప్పుడు మీకు ఒకప్పుడు ఉంది మాస్టర్స్. ఒకప్పుడు విద్య మనకి ధనంతో సంబంధం లేకుండా అందించబడేది. కొద్దిపాటి ధనం, కొద్దిపాటి సంపద, కొద్దిపాటి మనీ మన దగ్గర ఉన్నా కూడా పిల్లల్ని విద్యావంతులుగా చేసేవారం, వారికి మంచి ఉద్యోగాలు వారి తెలివితేటలతో వచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో మీ దగ్గర ధనం లేకపోతే మీరు మీ పిల్లలకి అత్యున్నతమైన విద్యను అందించగలరా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొద్ది శాతం నేను ఎప్పుడు ఓకే అంటుంటాను కదా, వారి యొక్క తెలివితేటలతోటి వారు స్కాలర్షిప్ సంపాదించవచ్చు. స్కాలర్షిప్ సంపాదించి అమెరికాకు వెళ్ళినా కూడా కనీసం ట్రావెలింగ్ ఖర్చు అయినా కూడా కావాలి కదా. నేను చాలా సాధారణంగానే మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ధనం ప్రభావితం అవ్వాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు ఏ చదువు మాస్టర్స్, ఫారిన్ అనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు వారి పిల్లలు ఇంజనీరింగ్ అవ్వాలని కానీ, డాక్టర్స్ కానీ, పైలట్లుగా కావాలి అని, ఒక లాయర్లుగా కావాలి అని చెప్పి అభిలషిస్తూ ఉంటారు. ధనం అనేది ఆ తల్లిదండ్రుల దగ్గర లేకపోతే సంతానాన్ని పూర్తి స్థాయిలో ప్రయోజకులుగా ఎలా తీర్చిదిద్దగలరు? చాలని ధనం ఉంటే వారికి మీరు చాలని విద్యని మీరు నేర్పిస్తారు. వారు ఏదైతే కోరుకుంటారో, సహజంగా ఒక అబ్బాయి ఉంటాడు, ఆకాశంలో విహరించాలి అనుకుంటూ ఉంటాడు, ఒక విమానం పైలట్గా మారాలి అని అనుకుంటాడు. కానీ ఈరోజు ఒక వ్యక్తిని పైలట్గా తీర్చిదిద్దాలి అంటే ఒక అబ్బాయిని ఆ తల్లిదండ్రులకి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది మాస్టర్స్. ఖర్చు అవుతుంది. ఒక విద్యార్థి, ఒక కొడుకు కానీ కూతురు కానీ ఎంబీబీఎస్ ఎండి పట్టా తీసుకొని బయటికి రావాలంటే అంతే 50 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో ఖర్చు అవుతుంది. ఒక ఇంజనీరింగ్ చదివించాలన్నా కూడా ఎంత చూసుకున్నా 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇదంతా సంపదే కదా. ధనం లేనిది విద్య ఉందా? కాబట్టి విద్యని మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా విద్య కూడా మనకి ధనంతోనే ప్రభావితం అవుతుంది కదా. అందుకని మన దగ్గర ఫస్ట్ మన కోసం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సంతానం కోసం, మీ కుటుంబం కోసం, మీ ద్వారా జన్మ తీసుకున్నటువంటి, మీ నుంచి కాదు, మీ ద్వారా జన్మ తీసుకున్నారు మీ సంతానం, అద్భుతమైనటువంటి ఆత్మలైన వారు మీ ద్వారా జన్మ తీసుకుంటే వారి లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పి మీ ద్వారా జన్మ తీసుకున్నటువంటి మీ సంతానానికి అత్యున్నతమైన విద్యను అందజేయాల్సిన కనీస బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీద ఉంది. దానికోసం ఏం కావాలి? మనీ, సంపద కావాలి, మనీ కావాలి, ఐశ్వర్యం కావాలి, ఖచ్చితంగా కావాల్సిందే. చూడండి, వారు చదవలేకపోతే నెక్స్ట్ వారు చేసే ఉద్యోగాలు మళ్ళీ అదే అయిపోతాయి కదా. మీరు వారి మామూలుగా ఒక మామూలు గ్రాడ్యుయేట్, ఒక 10th క్లాస్, ఒక ఇంటర్మీడియట్, ఒక మెకానిక్, ఒక ఐటీఐ, నేను ఐఐటి అనట్లేదు, ఐటీఐనో వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఫిట్టర్ గాను, ఒక మెకానిక్ గాను వాళ్ళు మారిపోతారు. మళ్ళీ వారి జీవితాల్లో కూడా ధనం అంటూ ఏమీ ఉండదు కదా. అప్పుడు వారి సంతానానికి వాళ్ళు ఏమందిస్తారు? కాబట్టి మీరు ఇక్కడ ఆరిజన్, ఒక జనరేషను సంపదని మంచిగా సంపాదించి
సంపద నుంచి స్వేచ్ఛ పొంది ఆ సంపదను సరిగా ఖర్చు పెట్టి తమ సంతానాన్ని కనుక అత్యున్నతమైన విద్యను అందిస్తే వాళ్ళు ప్రయోజకులుగా మారిపోయి మంచి ఉద్యోగాలు సంపాదించి వారు కూడా మంచి సంపదను సంపాదించి వారి సంతానానికి కూడా అత్యున్నతమైనటువంటి చదువుని అందించగలుగుతారు. ఒక జనరేషన్ కనుక సంపద మీద దృష్టి పెడితే మాస్టర్స్, మిగతా జనరేషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గానే సహజంగానే రిచ్గానే వెళ్ళిపోతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. బట్టి సంపద వద్దు, ధనం నాకు అవసరం లేదు, నేను ఉన్నదాంతో సంతృప్తి చెందుతాను అంటే ఓకే, అది మీ వరకు నిజం అయితే అవ్వచ్చు గాక, కానీ మీ సంతానానికి మాత్రం అది నిజం కాదు. వారికి మీరు అత్యున్నతమైన విద్యని, ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని కల్పించడానికి ఒక రహదారి మార్గాన్ని మీరు వారికి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రిపీట్ చేసుకోండి ఒకసారి మీలో మీరు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చొని, అంటే ధనం అవసరం లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్లస్ అంతెందుకు మాస్టర్స్, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలన్నా కూడా ఒక్క మన పిఎస్ఎస్ఎంలో తప్పించి మిగతా ఎక్కడైనా మీరు చూడండి 3 రోజుల సెషన్. మిగతా నేను వారిని విమర్శించడం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ నేను వాస్తవాన్ని చెప్తున్నాను మీకు. వాస్తవాన్ని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. 3 రోజుల ఒక ట్రీట్కి ₹1,00,000 ఆధ్యాత్మిక విద్య నేర్పించడానికి, ధ్యానాన్ని నేర్పించడానికి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు మాస్టర్స్. మన సంస్థ ఒక్కటే, మన పత్రిసారి యొక్క ఆశయం ఏంటంటే మనం ఉచితంగా అందరికీ ధ్యానాన్ని అందించాలని చెప్పి మనం అందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నాం. కానీ బయట ఒక మెడిటేషన్ సెంటర్ కనుక మీరు వెళ్తే, ఒక మెడిటేషన్ కోర్సులో కనుక మీరు జాయిన్ అయితే కానీ, ఒక యోగాలో మీరు జాయిన్ అయినా కానీ, ఈవెన్ ఒక ప్రాణాయామంలో జాయిన్ అయినా కానీ లక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. భౌతికపరమైన విద్యకి డబ్బు ఖర్చే, ఆధ్యాత్మికపరమైన విద్యకి కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర సఫిషియంట్ మనీ ఉండాలి. నేను ఎక్సెస్ మనీ అనట్లేదు మాస్టర్స్, సఫిషియంట్ మనీ, సరి అయిన సంపద, సరిపడినంత సంపద మన దగ్గర ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ విద్య కూడా ఐశ్వర్యమే కదా. ఇప్పుడే మన సంతానానికి విద్యకి మనకు మాట్లాడాము. ఏ విద్య అయినా, ఆధ్యాత్మిక విద్యకైనా మనం ధనం ఖర్చు పెడుతున్నాము, భౌతిక విద్యకైనా ధనం ఖర్చు పెడుతున్నాము. సో సంతానం ఎలాగైతే ధనంతో ప్రభావితం అవుతుందో విద్య కూడా ధనంతో ప్రభావితం అవుతుంది. ఇప్పుడు విద్య వ్యాపార వస్తువుగా మారింది. విద్యతో పాటు వ్యాపార వస్తువుగా మారింది ఇంకొకటి ఏందయ్యా అంటే వైద్యం కూడా. అష్టైశ్వర్యాల్లో ఆనాడు వైద్యాన్ని గుర్తించలేదు వాళ్ళు. ఎందుకంటే అసలు ఆనాడు ఆ కాలంలో అనారోగ్యం అంటూ ఉండకపోయేది కదా. ఆ కాలంలో అందరూ ఆరోగ్యవంతులుగానే ఉండేవాళ్ళు, అందరూ సుదీర్ఘకాలం జీవించేవాళ్ళు. అప్పుడు ఈ వైరస్లు ఉన్నాయి కానీ తట్టుకునేటువంటి ఆహార నియమాలు పాటించి అంత దృఢ నిశ్చయంతో ఉండేవాళ్ళు. కాబట్టి వారి యొక్క ఆలోచనల్లో ఎలాంటి రోగము లేకపోయేది. కాబట్టి అప్పుడు వైద్యాన్ని వాళ్ళు చేర్చలేకపోయారు. కానీ ఇప్పుడు అసలైన ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యమే ఇప్పుడు అసలైన ఐశ్వర్యం అని చెప్పుకోవాల్సి వస్తుంది మనం. కానీ మీకు ధ్యాన విద్య మీకు తెలిస్తే మీకు రూపాయి ఖర్చు ఉండదు. కానీ ఎంతమందికి తెలుసు ధ్యాన విద్య? కాబట్టి ఇప్పుడు ఆరోగ్యానికి కూడా ఖచ్చితంగా ధనం అవసరమే కదా. మనం చూస్తున్నాం కదా, విద్య వైద్యం రెండు కూడా ధనంతో ఎంత ప్రభావితం అయ్యాయంటే ధనం సంపాదించేటువంటి 2 ఆయుధాలుగా మారిపోయారు ఆ 2. కాబట్టి మనం ఖచ్చితంగా కూడా ఆరోగ్యం విషయంలో మనకు అవసరం ఉండదు, మన ధ్యానులకి అవసరం ఉండకపోయినా కూడా సామాన్య ప్రజానికం చాలామంది ఈ ఎపిసోడ్స్ చూస్తారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, విద్య కోసం ధనాన్ని మీరు సరిపోయినంత సంపాదించుకోవాలి, వైద్యం కోసం సరిపడినంత ధనాన్ని మీరు సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా ధనంతో మనకి ప్రభావితం అవుతూనే ఉన్నాయి కదా. ఇక వివేకం అనేది కూడా ధనంతో ఎలా ప్రభావితం అవుతుందో మీకు క్వశ్చన్ మార్క్ వేయచ్చు. సార్ ఓకే, ఇన్నైతే మేము ఒప్పుకుంటాము, ఇప్పుడు అష్టైశ్వర్యాలతో పాటుగా 9వ ఐశ్వర్యం కూడా వచ్చింది, వివేకం అంటున్నారు మీరు. వివేకానికి ధనానికి ప్రభావితం ఎలా అంటే, వివేకం అంటే మీరు ఆలోచించేటువంటి విధానం. మీరు మీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన, మీకు ఎదురుపడ్డ సంఘటనని మీరు చూడండి. మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచించగలిగారు, మీ దగ్గర ధనం లేనప్పుడు మీరు ఎలా ఆలోచించగలిగేవారు. మీ ఆలోచన సంవిధానంలో ధనం ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒక సంఘటన మీ ముందుకు వచ్చింది, ఎదుర్కోవాలి ఆ సంఘటనని. మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీ ఆలోచనలు వేరేగా ఉంటాయి, మీ దగ్గర ధనం లేనప్పుడు మీ ఆలోచనలు ఇంకా వేరేగా ఉంటాయి.
కాబట్టి వివేకము కూడా ధనంతో ఖచ్చితంగా ప్రభావితమవుతుంది. సో వీటన్నింటితోటి ధనానికి అనుసంధానం ఉంది. ధనంతో ఇవన్నీ కూడా లింకప్లో ఉన్నాయి, సంపదతో ఇవన్నీ కూడా లింకప్లో ఉన్నాయి. కాబట్టి అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు అనేది మీకు కావాలి అంటే ఫస్ట్ మీకు ఐశ్వర్య ప్రాప్తిరస్తు రావాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే సంపద, మహాలక్ష్మీదేవి, లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా ఉండాలి. ధనం ఖచ్చితంగా మీ దగ్గర న్యాయంగా సంపాదించాలి, నీతివంతంగా సంపాదించాలి. మీ వల్ల ఎవరికీ నష్టం జరగకూడదు. మళ్ళీ మీరు సంపాదించినటువంటి ధనాన్ని ఎందుకు రెండుసార్లు నొక్కి వక్కానిస్తున్నా అంటే సగభాగం మళ్ళీ సమాజానికి ఇచ్చేయాలి. యాజ్ కండిషన్స్ అప్లై. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, దైవీకమైనటువంటి కార్యకలాపాలకి, అన్నదాన కార్యకలాపాలకి, మన పిరమిడ్స్ కట్టడం లాంటి కార్యకలాపాలకి ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టాలి. 50% అంటే మీకు రూపాయి అవసరం ఉందనుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు 2 రూపాయలు సృష్టించుకోవాలి. మీకు 10 రూపాయలు అవసరమైతే మీరు 20 రూపాయలు సృష్టించుకోవాలి. మీకు 1 కోటి రూపాయలు అవసరమైతే మీరు 2 కోట్లు సృష్టించుకోవాలి. ఎందుకు అంటారా? మనందరికీ బాగా 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 తెలిసినటువంటి ఒక మంచి కథ ఉంది. ఆది శంకరాచార్యుల వారు తను ఏదైతే నమ్మాడో తన అద్వైత విజ్ఞానాన్ని భారతదేశం 4 వైపులా 4 పీఠాలు స్థాపించడం కోసం అలా భారతదేశం మొత్తం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో ఆకలితో ఉండి, మీకందరికీ తెలుసు వారు భిక్ష ద్వారా మాత్రమే వారి కడుపు నింపుకుంటారు. ఒకానొక పూరి గుడిసె ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అన్నప్పుడు ఆ మహిళ బయటికి కూడా రాలేదు. ఆ మహిళ, నా దగ్గర ఒక్కటే ఉందండి చీర, అది కూడా చిరుగులుగా పడి ఉంది. నేను అత్యంత దీనస్థితిలో ఉన్నాను, మీకు నేను ఎలాంటి ఆహారాన్ని ఇవ్వలేను, కానీ మీరు నా గుమ్మం వరకు రాగలరా? నేను బయటికి రాలేను అంటుంది. సరే అని చెప్పి ఆది శంకరాచార్యుల వారు గుమ్మం దాకా వస్తారు. తను అప్పటికి ఇల్లు మొత్తం వెతుకుతుంది. వారి దగ్గరే సంపద ఏముండదు. వారు అక్కడ దారిద్ర్యంలో ఉంటారు. దరిద్ర దేవత వారి ఇంట్లో తాండవిస్తూ ఉంటుంది. పాపం ఆ మహాతల్లి అయినా కూడా సాధువు వచ్చారు కదా, స్వామీజీ వచ్చారు కదా, మన సనాతన భారత సాంప్రదాయంలో ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి ఏది అడిగినా కూడా ఇచ్చేటువంటి నైతిక విలువ మన భారతీయ సమాజంలో ఎప్పటి నుంచో వేళ్ళు ఊనుకొని ఉంది. కాబట్టి ఆ మహిళ మొత్తం వెతుకుతుంది. మీకు తెలుసు ఈ కథ బాగా. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక కారణం ఉంది. ఒక్క ఉసిరికాయ లభిస్తుంది. ఆ ఒక్క ఉసిరికాయ తీసుకుని వచ్చి ఆది శంకరాచార్య స్వామీజీ గారికి ఇస్తుంది. స్వామీజీ గారికి ఇస్తే వెంటనే ఆయనకు చలించిపోతాడు. ఏంటి ఇంత దారిద్ర్యమా? తినడానికి తిండి కూడా లేదా ఈ ఇంట్లో? ఇంత దారిద్ర్యంలో వీళ్ళు ఉన్నారా అని చెప్పి వెంటనే మహాలక్ష్మిని ప్రార్థిస్తాడు. మహాలక్ష్మిని ప్రార్థిస్తే అప్పుడు లక్ష్మీమాత ఏమంటుంది తెలుసా? వీరు అంతకుముందు వాళ్ళు జీవించిన జన్మలలో ఏనాడు ఎవరికి ఎలాంటి దానము కూడా చేయలేదు, అందువలనే ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి అంటుంది. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో 50% సగభాగం దానం చేయడము అనేది కూడా ఒక నియమంగా మనం పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అయినా సరే లేదు, నేను ఈమెను చూసి నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆ కనకధారా స్తోత్రాన్ని వల్లిస్తాడు. లక్ష్మీదేవి ఆకాశం నుంచి బంగారు ఉసిరికాయల వర్షం పండిస్తుంది. పైనుంచి రాలిపడతాయి బంగారు ఉసిరికాయలు. చూడండి, ఆది శంకరాచార్యులు లాంటి అన్నీ వదిలేసినటువంటి ఒక స్వామీజీ గారికే, ఒక సన్యాసి కథగా మనం చెప్పుకోవాలి అంటే ఆయనకే ధనం యొక్క విలువ అర్థమై తన ముందు దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి ఒక మహిళ యొక్క దుస్థితి చూడలేక ధనాన్ని ఆమె కానుకగా ఇచ్చాడు. తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి ఆ కనకధారా స్తోత్రాన్ని పాడి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించగలిగాడు, తన దారిద్ర్యాన్ని తీర్చగలిగాడు. ఎస్, మనము కూడా మాస్టర్స్. ఇక్కడ మనకి ఎవరు తెలుసా? ఆది శంకరాచార్యులు వారంటే మన ఆత్మే, మన ఆత్మశక్తి. మనలో ఉన్నటువంటి దివ్య ఆత్మశక్తి ద్వారా మనము కూడా సంపద వర్షాన్ని మన భౌతిక జీవితంలో కురిపించుకోవాలి. ఈ వాక్యం చెప్పడం కోసం ఈ కథ నేను మళ్ళీ మీకు గుర్తు చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్గా కూడా ఉంటుంది, సంభాషణ చాలా ఉంటుంది. ఆ సంభాషణ ఇక్కడ అప్రస్తుతం కాబట్టి నేను చెప్పడం లేదు. ఒకసారి మీరు ఆ పురాణాలు, ఆ గ్రంథాలు మీరు వెనక్కి తీసి మీరు చూడండి. ఆ సంభాషణ చాలా ముచ్చటగా ఉంటుంది.
చూడండి, దారిద్ర్యాన్ని చూసి ఒక స్వామీజీ గారే తల్లడిల్లిపోయారు అంటే దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గుర్తించమని చెప్తున్నాను నేను. అదే ఆయన సరేనమ్మా ధనం లేకున్నా కూడా జీవితం అలాగే కొనసాగుతుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆ ఒక్క ఉసిరికాయ తిని వెళ్ళిపోవచ్చు. ఆయన అలా వెళ్ళలేదు, తల్లడిల్లిపోయి సంపదని కురిపించి వెళ్ళాడు. అలాగే ఇక్కడ మనకి ఏ ఆది శంకరాచార్యుల వారు మనకి రారు. ఎవరు మన మీద ఏ మహాలక్ష్మీదేవి మన ముందు ప్రత్యక్షమైపోయి పైనుంచి బంగారు నాణ్యాలు మన మీద వర్షంగా కురిపించదు. ఇక్కడ నీ సంపదని నువ్వే సృష్టించుకోవాలి. నీ భౌతిక జీవితంలో నీ ప్రతి వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇప్పుడు దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళు, సంపదలేమితో బాధపడుతున్న వాళ్ళు, సంపద కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ దారిద్ర్యాన్ని సృష్టించింది కూడా మీరే సృష్టించుకున్నారు. ఒకటి మీ సోల్ డిజైన్ ద్వారా సృష్టించుకున్నారు. రెండు, ఈ భూతలం మీదికి వచ్చిన తరువాత మీ ఆలోచన సంవిధానం ద్వారా మీ ఆలోచనల్లో ఈ దారిద్ర్యాన్ని మీరే సృష్టించుకున్నారు. అయితే దారిద్ర్యాన్నే సృష్టించుకున్నటువంటి అద్భుతమైన సృష్టికర్తలు కదా మీరు. దారిద్ర్యాన్నే సృష్టించుకున్నారంటే ఇక ఐశ్వర్యాన్ని సృష్టించుకోవడం మీకు చిటికెలో పని మాస్టర్స్. ఎస్, దారిద్ర్యాన్నే సృష్టించుకున్న వాళ్ళు ధనాన్ని సృష్టించుకోవడం ఎంత తేలిక. కష్టమైన దాన్నే కష్టంగా సృష్టించుకున్నారు, ఇక ఇష్టమైన దాన్ని ఇష్టంగా మీరు సృష్టించుకోలేరా? సృష్టించుకోగలరు. మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఎవరూ రారు, మీరే సృష్టించుకోవాలి. కాకుంటే రామ్తా కానీ మేము కానీ రామ్తా ద్వారా నేను కానీ చెప్పేది ఏంటంటే మీకు సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వం మాత్రం మేము ఇవ్వగలం. మేము రహదారి చూపిస్తాము. రహదారిలో అడ్డంగా ఉన్న ముళ్ళని ఏవి ముళ్ళో ఏవి పువ్వులో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఏవి ముళ్ళో మీకు చెప్పి ఆ ముళ్ళు మీ ద్వారానే బయటికి తీసేలా చేసి ఆ పూల బాటలో మిమ్మల్ని మీరు నడిచేలా, మీ లోపలికి అంతరంలోనికి మీరు నడిచి మీ ఆత్మశక్తి ద్వారా సంపదని అద్భుతంగా సృష్టించుకునేలా, అబండెన్స్ వెల్త్, ప్రాస్పరసీ వెల్త్, అన్లిమిటెడ్ వెల్త్, వెల్త్ మీరు క్రియేట్ చేసుకునేలాగా ఆ వెల్త్ యొక్క శాస్త్రాన్ని, సంపద యొక్క శాస్త్రాన్ని మనం ఈ ఐశ్వర్య ప్రాప్తిరస్తులో మనం తెలుసుకుంటాం మాస్టర్స్. మరొక్కసారి రివీల్ చేస్తున్నాం మై ఫ్రెండ్స్. ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నానంటే ఈ 2 ఎపిసోడ్లు గనక మీరు పూర్తిగా అవగాహన చేసుకుంటేనే ముందు ఎపిసోడ్లలోకి మీ ప్రయాణం సుఖంగా సాఫీగా కొనసాగుతుంది. ఒకవేళ ఈ 2 ఎపిసోడ్లు మీరు సరిగా అర్థం చేసుకోలేక ధనం నాకెందుకు, నేను దారిద్ర్యంలోనే ఉంటాను అంటే మీరు ఆ తర్వాత 100 ఎపిసోడ్లు చూసినా కూడా మీరెప్పటికీ మీ దారిద్ర్యంలోంచి బయటపడలేరు. ఈ 2 ఎపిసోడ్ని జాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. సంపద యొక్క ప్రాముఖ్యతని గుర్తించండి, ఐశ్వర్యం యొక్క ప్రాశస్తతను గమనించండి. మనీయే మనం క్రియేట్ చేయబోతున్నాం మాస్టర్స్. కానీ ఖచ్చితంగా ఒక వాగ్దానం అయితే నేను ఇవ్వగలను. దాదాపుగా ఒక 20 ఎపిసోడ్లు మేము చెప్పబోతున్నాం మాస్టర్స్ దీంట్లో ఈ ఫినాన్స్ మీదే. ఖచ్చితంగా అంతకుముందు మీకు ఇక్కడ ఒక్కటే నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏర్పరచుకున్నటువంటి మీ పరిమిత ఆలోచన సంవిధానాన్ని బ్రేక్ చేయండి. ధనం అవసరం లేదు అని ఇప్పటిదాకా మీ మస్తిష్కంలో నూరబడ్డటువంటి ఆ పరిమిత ఆలోచన విధానాన్ని, ఆ కుట్రని తీసి అవతల పడేయండి. ఎందుకో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఇప్పుడు మీరు నాకు సరిపడేంత ధనాన్ని నేను సృష్టించుకోగలను, నేను సృష్టించుకుంటాను, నేను ఆల్రెడీ సృష్టించుకున్నాను అనేటువంటి ఆలోచన సంవిధానంలోకి, ఒక సరికొత్త ఆలోచన సంవిధానంలోకి మీరు ఇప్పుడు అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అడుగుపెట్టి తీరాల్సిందే, ఖచ్చితంగా. ఎందుకంటే రామ్తా చెప్తున్నారు మాస్టర్స్. రామ్తా అంటే అమరత్వాన్ని సిద్ధించుకున్న వ్యక్తి కదా. అమరత్వాన్ని సిద్ధించుకొని సశరీరంగా వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ధనం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే మాస్టర్స్ చూడండి 20 ఎపిసోడ్స్ వరకు పూర్తిగా ఖచ్చితంగా మీరు ఐశ్వర్యవంతులుగా రూపుదిద్దుకుంటారు. ఐశ్వర్యం కూడా బాహ్యంలో ఎక్కర్లేదు మాస్టర్స్, మీ అంతరంగంలోనే ఉంది ఆ ఐశ్వర్యం కూడా, మీ ఆలోచనల్లోనే ఉంది ఐశ్వర్యం కూడా. మీ ఆలోచనల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బయటకు తీసి ఇంతవరకు మీ ఆలోచనలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని శాశ్వతంగా రూపుమాపగల యొక్క
జ్ఞానం ఇక్కడ పంచబడుతుంది. ఆ జ్ఞానాన్ని ఆలకించండి. ఆ జ్ఞానాన్ని మీ తోటి వారికి కూడా మీరు నేర్పండి. హాయిగా, ఆనందంగా, వైభవోపేతంగా, స్వేచ్ఛగా, సంబరంగా, హ్యాపీగా జీవిద్దాం మాస్టర్స్. ఈ భూతలం మనం వచ్చింది ఆనందంగా జీవించడం కోసం, కష్టపడడం కోసం కాదు. అలా మనం ఆనందంగా జీవించడంలో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ధనం యొక్క ప్రాముఖ్యతని మీకు వివరించాను నేను. ఇప్పుడు ఆ సంపదకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు రాబోతున్నాను మాస్టర్స్.